నేను తండ్రిని, నా రక్తము చేత విలువబెట్టి కొనబడిన నా ప్రజలు, నా బిడ్డలు మీరు. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత మీరు చేసే ఆరాధనలో ఉంది. కాబట్టి తండ్రిగా నేను ఘనత వహించాలంటే నా బిడ్డలుగా మీరు నన్ను ఆరాధన చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఆయన కోరుతా ఉన్నాడని 4:23 చదువుతూ వచ్చినాం. నీ నుండి నా నుండి కోరేది ఆయన మన ఆస్తిపాస్తులు కాదు, మన బంగారు కాదు, మన శక్తి సామర్థ్యము, మన బుద్ధి జ్ఞానం కాదు ఆయన కోరేది. నీ నుండి నా నుండి కోరేది ఒక్కటే, మన ఆరాధన. కోరుతా ఉన్నాడు. పరిశుద్ధ దినం ప్రభుదినంలో ఆయన బిడ్డలముగా తండ్రి దేవుని ఆరాధన చేసే కాలం వచ్చి ఉంది, అది ఇప్పుడు ఉంది. ఆ తండ్రిని ఆరాధన చేసే బిడ్డలు కావాలని దేవుడు కోరుతా ఉండగా ఆయన కోరికలో నీవు నేను ఆయన బిడ్డలముగా ఉండి ఆయనను ఆరాధన చేయాల. ఎవరి తండ్రి? ఈ తండ్రిని ఆయన బిడ్డలముగా మనము ఎలాగ ఆరాధన చేయాలి? ఎవరి తండ్రి? ఆ తండ్రి ఎవరో తెలియకోకుండా ఆయన మనం ఆరాధన చేయలేం. ఆ తండ్రి యొక్క గుణగణాలు, ఆ తండ్రి యొక్క మంచితనం, ఆ తండ్రి యొక్క దైవత్వం, ఆ తండ్రి యొక్క విశ్వాసత, ఆ తండ్రి యొక్క నమ్మకత్వం, గుణగణ లక్షణాలను, ఆ దైవత్వాన్ని మనం రుచి చూచింటే తప్ప, అనుభవించింటే తప్ప, ఎరిగింటే తప్ప ఆయన బిడ్డలంగా ఆ తండ్రిని మనం గణపరచలేం. ఎవరి తండ్రి? ఎవరైనా? మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 23:9. ఒక్కడే మీ తండ్రి. ఎక్కడున్నాడు ఆయన? పరలోకమందున్నాడు. భూమి మీద ఈయన నా తండ్రి అని ఎవరి పేరు పెట్టద్దు. ఇహలోకంగా నీకు జన్మనిచ్చిన వాడు నీ భౌతికమైన తండ్రి. కొద్ది కాలమే, పరిమిత కాలము నీతో ఉంటాడు ఈ తండ్రి. కానీ శాశ్వత కాలము నీతో ఉండే ఒకే ఒక్క తండ్రి ఎవరైనా పరలోకపు తండ్రి. ఇహలోక తండ్రి నీకు జన్మనిచ్చినాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు నీతో ఉంటాడు. నీ సాధక బాధలు తీరుస్తాడు. కానీ పరలోకపు తండ్రి ఇహమందు పరమందు నీకు తండ్రిగా ఉన్నాడు. ఈ పరలోకపు తండ్రిని నీవు నేను ఆరాధన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఒక్కడే మనకు తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. అందుకే మన ప్రార్థన కానీ మన ఆరాధన కానీ ఎట్లా ఆరంభమవుతుంది, ఎట్లా ముగుస్తుంది? పరలోకమందున మా తండ్రి. కాబట్టి పరలోకమందున మన తండ్రికి మన ప్రార్థన విన్నపములు మనం తెలియజేస్తాము. పరలోకమందున మన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా విన్నపములు, యేసుక్రీస్తు ద్వారా మన ఆరాధన అర్పిస్తూ ఉంటాం. కాబట్టి పరలోకమందున ఈ తండ్రి యొక్క గొప్పతనం ఏంటి? ఎవరి తండ్రి? ఈ పరలోకపు తండ్రిని ఎందుకు క్రైస్తవులు భూమి మీద ఆరాధన చేస్తున్నారు? ఈ పరలోకపు తండ్రి మాత్రమే తన బిడ్డల నుండి ఆరాధనకు యోగ్యుడిగా ఎందుకున్నాడు? ఎవరైనా? 6వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 6:14. ఎవరైనా? మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను ఎవరు? ఈ పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రిని ఆరాధన చేసే సమయం వచ్చి ఉంది, అది ఇప్పుడే వచ్చి ఉంది. ఆ పరలోకపు తండ్రిని ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధన చేయాలని పరలోకపు తండ్రి కోరుతా ఉన్నాడు. కాబట్టి తన బిడ్డలముగా, తన పిల్లలముగా ఈ తండ్రి దేవుని మనం ఆరాధన చేయాలా. ఎక్కడున్నాడు ఆయన అంటే పరలోకపు తండ్రి. ఈ పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం ఏంటి? మొట్టమొదటిగా మన అపరాధములను, మన పాపములను క్షమించినవాడు. ఈ పరలోకపు యొక్క గొప్పతనం ఏంటంటే, పరలోకపు తండ్రి యొక్క గొప్పతనం ఆయన మాత్రమే మన అతిక్రమములు, మన పాపములు, మన దోషములు అన్నిటినీ క్షమించుటకు అధికారము కలిగిన వాడు. ఆయన రక్తం మాత్రమే మన ప్రతి పాపమును కడుగుతూ వచ్చింది. 1 యోహాను 1:7-9 ప్రకారము మన పాపము మనము తండ్రి దగ్గర ఒప్పుకున్నప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పరిశుద్ధులుగా, ఆయన బిడ్డలుగా చేసింది. కాబట్టి అందుకే ఎఫెసీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉండగా తండ్రి మనలను చూపిన మహా ప్రేమను బట్టి మనకేమొచ్చింది? రక్షణ వచ్చింది. పాపములు క్షమింపబడిన వారు మాత్రమే రక్షణ పొందినారు. కాబట్టి మన పాపములు ఎవరు క్షమించలేరు, ఎవరికి అధికారం లేదు. కాబట్టి పరలోకపు తండ్రిని
ఆయన బిడ్డలముగా మనం ఆరాధన చేయాలి. ఎందుకు? పరలోకపు తండ్రి మన దీనస్థితిని చూసినాడు. ఆకాశ మహాకాశముల నుండి భూమి మీద పాపముల చేత అపరాధముల చేత పడి చెడి ఉన్న మన స్థితిని చూచి తన కుమారుడైన యేసు క్రీస్తుని లోకములోనికి ఆయన పంపించినాడు. యేసు క్రీస్తు వారు నా పాపములు కడుగుటకు కలవరి శిలువలో ఒక యాగముగా, ఒక బలిగా, ఒక అర్పణగా తను అప్పగించుకున్నాడు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు. పాపుల కొరకై పరిశుద్ధ రక్తమును ఆయన కార్చినాడు. ఆయన అంటాడు, సవాలు విసినాడు, నాలో పాపమున్నది ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని. కాబట్టి పాపము లేని ఒకే ఒక్కడు, పరిశుద్ధ రక్తము కార్చిన ఒకే ఒక్కడు పేరు యేసు ప్రభు. నేను ఆ ప్రతి పాపము, జన్మ పాపము, కర్మ పాపము యేసు రక్తములో కడుగబడుతూ వచ్చింది. ఎప్పుడు? మన పాపములు మనము ఒప్పుకున్నప్పుడు. ఈ పరలోకపు తండ్రి మన ప్రతి పాపమును, అతిక్రమం ఏం చేసినాడు? క్షమించినాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే మనిషి దగ్గరికి వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది, అమ్మ తప్పు అయిపోయింది అంటే వెంటనే క్షమిస్తారు. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా తప్పు అయిపోయింది ప్రభువా క్షమించంటే దేవుడు కూడా క్షమిస్తాడు. కానీ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్? తేడా ఎక్కడుందంటే మనిషి క్షమిస్తాడు కానీ మళ్ళా గుర్తు చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? గుర్తు చేసుకుంటాడు. కనిపించినప్పుడులో గుర్తు వస్తుంది, ఆహా నువ్వు అట్లనా, నాకు తెలుసు అని. కానీ దేవుడు పరలోకపు తండ్రి ఒక్కసారి క్షమించినాడా? నేను నీ అతిక్రమములను మరి అన్నిటికీ జ్ఞాపకము చేసుకొనేను. ఎంత గొప్ప పరలోకపు తండ్రి! మనిషి గుర్తు చేసుకుంటా ఉంటాడు, కనిపించినప్పుడల్లా జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి. కానీ పరలోకపు తండ్రి ఒక్కసారి నీ పాపములు క్షమించినాడా? మరి అన్నిటికీ. ఎందుకంటే శిలువలో నీ ప్రతి పాపమునకు పశ్చాత్తాపం, ప్రతి పాపమునకు విడుదల, విమోచన దొరికింది. పరలోకపు తండ్రిని ఆరాధన చేసే సమయం ఇది. ఎవరైనా అంటే నా ప్రతి పాపమును, ప్రతి అపరాధమును క్షమించిన పరలోకపు తండ్రిని ఉదయకాలమున ఆరాధన చేయ బద్ధులమైంటున్నాం. రెండవది 6వ అధ్యాయము 26వ వచనం. ఇదే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. రెండవది, పరలోకపు తండ్రి మనల్ని రక్షించి మనల్ని వదిలిపెట్టలే, పోషిస్తూ ఉన్నాడు. ఇహలోకంగా మనకు ఆహారం ఇచ్చి పోషిస్తూ ఉన్నాడు. ఆహారం లేక ఎంతమంది అలమటిస్తూ ఉన్నారు. ఒక్కసారి రాత్రి 12 గంటలకు అట్లా పోతే చూడండి, అన్నము లేక, తిండి లేక, వస్త్రము లేక, గూడు లేక ఎంతో మంది అలమటిస్తూ ఉన్నారు. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మీ పాపమును క్షమించడం మాత్రమే కాదు, పరలోకపు తండ్రి ఇహలోకంగా మిమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఏ రోజైనా పక్షులు తిరుగుతూ ఉన్నాయి, వాటిని పిలిచి గుప్పటి బియ్యం ఇచ్చినామా, ధాన్యం వేసినామా? మీరంతా వేసేట్టుగా ఉన్నారు. కానీ అవి ఉదయకాలం లేచి గాన ప్రతిగానములతో దేవుని స్తుతిస్తూ ఉంటాయి. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు తన స్వరూపంలో, తన పోలిక చొప్పున, తన కొరకై సృష్టించుకున్న ఈ మానవుని, నిన్ను నన్ను పోషిస్తూ ఉన్నాడు. కష్టములో సహితం, కరోనా కష్టకాలంలో సహితము దేవుడు నిన్ను పోషిస్తూ వచ్చినాడు. ఇహలోకంగా మాత్రమే కాదు, పార సంబంధమైన ఆహారముతో. ఇశ్రాయేలీయులను అరణ్య యాత్రలో పరలోకపు మన్నాతో దేవదూతలు తినే కొత్తిమీర గింజలాంటి తెల్లని కణము లాంటి మధురమైన ఆహారముతో వారిని పోషించిన దేవుడు నన్ను పరలోకపు ఆత్మీయ ఆహారముతో మనలను పోషిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రతి మీటింగ్ ఒక పాట ద్వారా పోషిస్తాడు, ఒక వాక్యం ద్వారా పోషిస్తాడు, ఒక వర్తమానం ద్వారా మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నటువంటి ఈ పరలోకపు తండ్రిని నీవు నేను ఆరాధన చేయ బద్ధులమై ఉంటున్నాం. పరలోకపు తండ్రి పరలోకమందున్నాడు. పరలోకపు తండ్రిని ఆరాధన చేసే సమయము వచ్చే ఉంది, అది ఇప్పుడును వచ్చి ఉంది. తనను ఆరాధించువారు అటువంటి పిల్లలుగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు ఈ పరలోకపు తండ్రిని ఆరాధన చేయాలంటే మన ప్రతి అపరాధములను, పాపములను క్షమించి మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. రక్షణ ఉచితమే, కానీ రక్షణలో దాగి ఉంది శిలువ త్యాగం. నిన్ను నన్ను రక్షించడానికి
యేసు ప్రభు కలవరి శిలువలో తన ప్రాణము పెట్టినాడు, రక్తము కార్చినారు, కొరడాదెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ఒత్తించుకున్నాడు. కారణం ఒక్కటే, నీ అపరాధములు తండ్రి క్షమించాలన్న ఉద్దేశంతో. నీ ప్రతి పాపమును ఆయన రక్తంలో కడుగుబడుతూ వచ్చింది. గొప్ప రక్షణ ఇది. ఎటువంటిది రక్షణ? హెబ్రీ 2:3 ప్రకారము గొప్ప రక్షణ. హెబ్రీ 5:9 ప్రకారము అది నిత్య రక్షణ. హెబ్రీ 7:25 ప్రకారము అది సంపూర్ణమైన రక్షణ. 2 తిమోతి 2:10 ప్రకారము అది మహిమతో కూడిన రక్షణ. లూకా సువార్త 2:32 ప్రకారము అది సిద్ధపరిచిన రక్షణ. గొప్పదైన, నిత్యమైన, సంపూర్ణమైన, మహిమతో కూడిన సిద్ధపరిచిన రక్షణ ఉచితముగా ఈ పరలోకపు తండ్రి ద్వారా మనం పొందుకున్నాం. రక్షించి మనల్ని వదిలిపెట్టలే. పర సంబంధమైన ప్రతి పోషణతో, పర సంబంధమైన ఆహారముతో మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ వస్తున్నాడు. సువార్థికులను, బోధకులను, పరిచారకులను, సేవకులను, అపోస్తలులను ఎంతమందిని మనకిచ్చి మనల్ని ఆత్మీయంగా పోషిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఒక మీటింగ్ దేవుని మందిరంలో పెట్టి మనము పడిపోతున్నప్పుడు ఈ ఆత్మీయ ఆహారము చేత మనము తిరిగి పుంజుకుంటా ఉన్నాం. దారి తొలగినప్పుడు ఈ ఆత్మీయ ఆహారం ద్వారా మనం సరిచేయబడతా ఉన్నాం. కాబట్టి పోషిస్తూ ఉన్నటువంటి పరలోకపు తండ్రి. 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన. ఇక నరులు కాదు. పరలోకపు తండ్రి ఎవరంటే హీఈస్ అవర్ గుడ్ కౌన్సిలర్. ఈ పరలోకపు తండ్రి మన ఆలోచనకర్త. మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఏమనుంది? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన మనకు ఆలోచనకర్త. హీఈస్ అవర్ గుడ్ కౌన్సిలర్. ఆలోచన మనకు అనుగ్రహించేవాడు. అనేక సార్లు మన ఆలోచనలు చెడుగా ఉంటాయి. మన ఆలోచనలు మనం వెళ్ళినప్పుడు, దాని యొక్క గమ్యస్థానం చేరుకున్నప్పుడు దుఃఖము, నిట్టూర్పు, వేదన, కన్నీరు ఉంటుంది. కానీ దేవుడు ఒక్కసారి తన ఆలోచన చెప్పినాడా, తన ఉద్దేశము నీడలా నెరవేర్చినాడా, అది ఉన్నతమైనదిగా ఉంటుంది. ఏమాత్రం అన్యాయం చేయనటువంటి దేవుడు. ఆయన ఆలోచన స్థిరమైనది, ఆయన ఆలోచన నిత్యమైనది. నీకు మేలు చేసే ఆలోచన ఆయన మాత్రమే ఇవ్వగలుగుతాడు. అనేక సార్లు చదువులో నీకు ఆలోచన చెప్పినవాడు ఆయనే. ఏ ఉద్యోగం వెళ్ళాలన్న ఆలోచన చెప్పినవాడు ఆయనే. వివాహ వయసు వచ్చినప్పుడు సరైన ఆలోచన, దేవుని చిత్తము ప్రకారము నీకు వివాహ వ్యవస్థలో జతపరచబడుతూ వచ్చినావు, ఆయన ఆలోచన. ఒక ఇల్లు కొనే విషయంలో, ఒక వాహనం కొనే విషయంలో, ప్రతి నీ ఆధ్యాత్మికమైన విషయాలలో వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘముగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరలోకపు తండ్రి మాకు ఆలోచన నీవు అన్నప్పుడు సరైన ఆలోచన ఆయన ఇచ్చేవాడుగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆయనే నీకు నాకు ఆలోచనకర్తగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి పరలోకపు తండ్రి మనల్ని క్షమించే రక్షణ ఇచ్చినాడు. పరలోకపు తండ్రి మనలను పోషిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి ఆత్మీయ యాత్రలో మనకు అనేక ఆలోచనలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 10-12. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా పరలోకపు తండ్రి తన పిల్లలకు ఏమిస్తాడు? మంచి ఈవులు. భూలోకపు తండ్రి అనేక సార్లు మంచివి ఇవ్వలేనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు అడుగుతూ ఉంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి. కానీ పరలోకపు తండ్రి ప్రతిదీ మంచిది ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకే యాకోబు భక్తుడు అంట కదా, యాకోబు పత్రిక 1:17లో ఆయన శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడగు తండ్రి ద్వారా పరలోకము నుండి నీకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఈ పరలోకపు తండ్రి శ్రేష్టమైన ప్రతి ఈవి మంచిది నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఈయన ఇస్తూ వచ్చినాడు. పర సంబంధమైన ప్రతి ఈవి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుండి మనం కలిసి చదువుకుంటూ వస్తే, ఎట్లనగా తన ప్రియును తన ఉచితంగా మనకు అనుగ్రహించి తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు జగత్తు పునాది వేయబడక క్రీస్తులో మనల్ని నిర్ణయించి ఏర్పరచుకొని పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తూ వచ్చిన. భూ సంబంధమైన ఆశీర్వాదమే కాదు, మంచి చదువు, ఉద్యోగము, కుటుంబము, ఇల్లు, ఆస్తిపాస్తులు, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు,
పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎక్కడి నుండి వచ్చినాయి మనకు? జ్యోతిర్మయుడగు పరలోకపు తండ్రి నుండి శ్రేష్టమైన ప్రతి ఈవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము ఇష్టుడైన తన కుమారుని గద్దించిన తండ్రి నీ బాగు కోరి, మన క్షేమము కోరి ఈ పరలోకపు తండ్రి అనేక సార్లు మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. ఆయన గద్దింపు వచ్చినప్పుడు విసుకోబా సనగబాకు. ఎందుకు? ఈ పరలోకపు తండ్రి మనల్ని వ్యాధులు గుండా తీసుకుని వెళ్తాడు, అనారోగ్యం గుండా, ఆపదలు గుండా, శ్రమలు గుండా, కష్టాల గుండా ఎందుకు తీసుకుని వెళ్తాడు? అక్కడ ఉంది ఆన్సర్. తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఒకవేళ పోనీలే అనుకుని నేను ప్రేమించలే ఆ తండ్రి, ఎట్లన్నా పోనీలే నా పిల్లలు అల్లరిగా తిరగని ఎవరికి చెడ్డ పేరు? తండ్రికి చెడ్డ పేరు కదా. నీ పరలోకపు తండ్రి, యెహోలోకపు తండ్రి నిన్ను పట్టించుకోడేమో అనేక సమయాలలో. ఈ పరలోకపు తండ్రి నీ మీద దృష్టి ఉంచి సరైన ఆలోచన చెబుతూ నిన్ను పోషిస్తూ అనేక సార్లు ఆత్మీయాత్రలో నిన్ను సరిచేయడానికి, నన్ను సరిచేయడానికి, చక్కదిద్దడానికి మనల్ని ఏం చేస్తాడు? నల్లగొడతాడు, విరగొడతాడు. బంగారము భూమిలో ఉంటుంది. కొన్ని వేల అడుగులోనికి పోయి ఆ బంగారపు ఆ ముద్దను తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత సూగి దానికి దారం ఎక్కించి మెడలు వేసుకున్నాం అనుకోండి, ముద్దను ఏమంటారు అక్క? మీకు లేదా బంగారు ఉన్న వాళ్ళు చెప్పండి, ఏమంటారు? పిచ్చిది వచ్చిందని అంటారు. అదే ఈ బంగారు ముద్దను కంసాలి చేతులు పెట్టారనుకోండి, ఏం చేస్తాడు ఆయన? కంసాలి దాన్ని సుత్తుతో కొడతాడు, అగ్గిలో పెడతాడు, పాదరసులను ముంచుతాడు, చూస్తాడు. మళ్ళీ సుత్తుతో కొడతాడు, అగ్గిలో పెడతాడు, సుత్తుతో కొడతాడు, పాదరసులను ముంచుతాడు, మళ్ళీ చూస్తాడు. ఎప్పటి వరకు? ఆ ముద్ద అయిన బంగారు అది కొట్టుతూ అగ్గిలో పెట్టబడుతూ ముంచుతూ వచ్చినప్పుడు అద్దం వల్లే రావాలా బంగారు. అంటే తన ముఖము ప్రతిబింబించాలా, యాజ్ ఇట్ ఈజ్ గా ముఖం మాత్రం అద్దం వల్లే కనపరావాలా. అంతవరకు ఒప్పుకోడు, అంతవరకు దాన్ని కొడతానే ఉంటాడు, అగ్గిలో పెడతానే ఉంటాడు. అనేక సార్లు దేవుడు నిన్ను నన్ను తన స్వరూపంలోనికి మార్చడానికి అనేక కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు కూడా తీసుకుని వెళ్తాడు. ప్రభా నేను తట్టుకోలేనని చేతుల నుండి జారిపోయినావు అనుకో, ఆ ముద్ద బంగారు కంసాల చేతుల నుండి జారిపోతే అక్కడే ఉంటుంది. కానీ కంసాల చేతులు అణిగి మణిగి ఉందనుకోండి, ఏమవుతుంది? దాని మొత్తం అంతా, దానిలో ఉన్న మస్టు, మైల, డాగ్ అంతా తీసేస్తాడు. స్వచ్ఛమైన బంగారుగా తయారవుతుంది. దానికి సోన్సో అండ్ క్యారెట్ అని దానికి సర్టిఫై ఇస్తాడు. దాన్ని ఒక యంత్రంలో పెట్టి, మిషన్లో పెట్టి, ఒక హారముగా, ఒక గాజుగా, ఒక ఉంగరముగా, ఒక చెవులో ఉన్నటువంటి వాటిని ఏమంటారు అక్క? చెవు కమ్మల, పోగుల, వాటిగా తయారు చేసినారనుకోండి. అవి వేసుకొని ఫంక్షన్కి పోయినామను, పెళ్లికి పోయినాము, వదినమ్మ ఎక్కడ కొన్నావు? అలుక్కాసా, బలుక్కాసా, చందనాన, బొమ్మనాన అడుగుతావు, అవునా కాదా? ఎప్పుడు వచ్చింది? భూగర్భంలో ఉన్నప్పుడా? ముద్దుగా ఉన్నప్పుడా? కంసాలి చేతిలో అణిగి మణిగి ఉన్నప్పుడు. అనేక సార్లు నిన్ను నన్ను తన స్వరూపంలోనికి మార్చడానికి నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ తండ్రి నీలో ఉన్న మస్టు, అపవిత్రత, ఆ డాగు, ఈ కల్మషం ఇవన్నీ తీయడానికి అగ్గిలో పెట్టినట్టుగా నిన్ను నన్ను శ్రమలు కూడా తీసుకుని వెళ్తాడు. సుత్తితో కొట్టినట్టుగా అనేక సార్లు మనల్ని కొడతాడు. ఎందుకంటే తెలుసా, నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం. నీ కొరకే తన ప్రియ కుమారుడిని యేసును బలిగా అర్పించినాడు. యేసు ప్రభు కంటే నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. తన కుమారుడిని యేసు క్రీస్తు కంటే నువ్వు ఆయనకి ఇష్టం. అందుకే నువ్వు పరలోకంలో నిత్యం ఆయనతో ఉండాలని నాలో ఉన్న మస్టును తీసుకుపోవడానికి, మనల్ని సరిచేయడానికి కొడతాడు, అగ్గిలో పెడతాడు, శ్రమలు తీసుకుని వెళ్తాడు. ఇష్టం కాబట్టి వాటన్నిటినీ నువ్వు ఓడ్చుకొని ఆయన స్వరూపంలోనికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి పరలోకపు తండ్రిని ఉదయకాలం ఆరాధన చేయి. ఎందుకో తెలుసా, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఆయన బిడ్డలుగా నీ నుండి ఆయన కోరేది ఒకటే, తండ్రి కోరుతా ఉన్నాడు. ఏంటంటే ఆ తండ్రిని ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఆరాధన చేసే పిల్లలు కావాలని. ఆ కాలము వచ్చి ఉంది, ఇప్పుడు వచ్చి ఉంది. ఆ తండ్రిని, దేవుని అటువంటి పిల్లలు ఆరాధన చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎందుకు? ఎవరి పరలోకపు తండ్రి అంటే
ఆయన పరలోకమందు ఉన్నాడు. ఏంటి ఆయన గొప్పతనం అంటే, నా ప్రతి పాపము అపరాధము ఆ పరలోకపు తండ్రి క్షమించినాడు, ఇది గుర్తు చేసుకోలే. క్షమించి ఉచితమైన గొప్ప రక్షణ నీకు నాకు ఉచితంగా ఇచ్చినాడు. రక్షించిన తర్వాత ఆత్మీయంగా ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. పోషిస్తూ ఆత్మీయాత్ర జీవితంలో అనేక ఆలోచనలు, మనకు క్షేమకరమైన ఆలోచనలు ఆయన చెప్తా ఉన్నాడు. తర్వాత 4వది, నాకు తెలుసు మర్చిపోతారని, మంచి ఈవులు, జ్యోతిర్మయుడు తండ్రి నుండి ఇహలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, చదువు, ఉద్యోగము, కుటుంబము, ఆస్తిపాస్తులు అన్ని, అంత మాత్రమే కాదు, పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఉచితముగా ఇచ్చినాడు. ఆయన బిడ్డలముగా ఆయనతో పాటు రాజులముగా పరిపాలన చేసే గొప్ప భాగ్యం. పరలోకములో నిత్యం అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, పన్ను కొరకుటి ఉండదు, చీకటి ఉండదు. నిత్యము సంతోషము, ఆనందం, అది మోక్షానందము, పరమానందము, మహానందం. అది అక్కడ ఉండడానికి దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. 5వది ఆఖరిది, నీలో నాలో ఉన్న ప్రతి మస్టును తీసివేయడానికి నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి అనేక శ్రమలు తీసుకొని వచ్చి నేను ఆయన సారూప్యంలోనికి పరలోకము కొరకై సిద్ధపరుస్తా ఉన్నాడు. ఈ 5 తలంపులు పరలోకపు తండ్రి ద్వారా నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. పరలోకపు తండ్రి యొక్క గొప్పతనాన్ని నువ్వు రుచి చూచి ఉంటే ఉదయకాలమున ఆయన బిడ్డవుగా యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధన చేయి.